అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి మెట్ట ప్రాంతంలో రైతులు బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అంటే బోర్ల ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులకి కొత్తగా బోర్లకి ఏర్పాటు చేసుకుని వ్యవసాయం కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 780 మందికి పైగా వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. అయితే సంవత్సరం 6 మాసాలు అయిపోతున్నా సరే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్లని విద్యుత్ శాఖ వారు మంజూరు చేయడం లేదు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో పంటలకి నీళ్ళు అందక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్లకి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లని వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తా ఉన్నాం. కొన్ని చోట్ల అయితే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు, లంచాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. దీని మీద కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఎంతో కష్టపడతా ఉంటే ఆ అన్నదాతల దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇవాళ విద్యుత్ కనెక్షన్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజు ఏలూరు జిల్లా పరిధిలోనే 72,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరొక 720 విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేస్తున్నారు. మరి ఆ దరఖాస్తులు వెంటనే పరిశీలించి వెంటనే వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు శాఖ తరఫున విద్యుత్ శాఖ అధికారులు కోరుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నీటి సంఘాలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో ప్రధానంగా కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు, మరి అట్లాంటి కౌలు రైతులకి ఈ రోజు ఓటు హక్కు కల్పించి ఇవాళ సాగునీటి సంఘాలను కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.